UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పక్కా ప్రూఫ్స్ తో ట్విట్టర్ లో అంత ఇదిగా వాళ్ళతో వాదిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో కావచ్చు, అలాగే ప్రతిపక్షాలతో కావచ్చు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వాదించేస్తారు. అంటే ఎందుకు అంత వాదించాలి అని ఒక ఇది ఎంచుకున్నారు? ముఖ్యంగా నేను ఒక స్వార్థం కూడా చెప్పాలి ఇక్కడ. నా కేటీఆర్ అని అంటే చాలా అభిమానం. ఇప్పటి నుంచి కాదు, 2009-8 ఆ టైం నుంచి. ఎందుకంటే అమ్మకు అన్న చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా మదర్ చెప్పాను కదా రాజకీయాల్లో ఉన్నది, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా ఊరికి వచ్చిందంటే అమ్మ లేకుండా తను మీటింగ్ చేయడు, అమ్మ ఉంటేనే మీటింగ్ చేస్తాడు. ఖచ్చితంగా అమ్మకు ఆదేశాలు వస్తే అమ్మకు వస్తే రండి రావాలి లలితమ్మ గారు అని పిలుస్తారు. ప్రతిసారి ఇక్కడ నా అమ్మ ఒకవేళ పొరపాటున మిస్ అయినా కాన్వాయ్ ఆపి తన బండ్లో ఎక్కించుకుపోయేది. నేను మంత్రిని కదా అట్లా ఏం లేకుంటుండే. మహిళలకు ఆ గుర్తింపు ఇచ్చే చూసి అన్నకు నేను ఫ్యాన్ అయిపోయినా నిజం చెప్పాలంటే. 2009 నుంచి ఇంకా మీకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కొంచెం ఆడపిల్లల్ని తొక్కేయాలని ఉంటది, ఏ పార్టీ అయినా అది. అప్పట్లో కొంచెం 2009 ఆ టైంలో ఉండింది. అప్పుడు కూడా అన్నని అమ్మ కేటీఆర్ అన్న అమ్మని ప్రొటెక్ట్ చేసేది. అలా లలితక్క లాంటి లీడర్ ఉండాలా, ఒక అమ్మాయి ఉండాలా, ఒక మహిళ ఉండాలని చెప్పి. సో ఆ లెక్కన ఇంకోటి, ఆ మనిషి కేటీఆర్ అనే వ్యక్తి ఎవరు అని కనుక్కున్నా. అమ్మ వచ్చి అన్న గురించి గొప్పగా చెప్తుంటే కనుక్కుంటే ఏం తెలిసిందంటే, ఆయన ఫస్ట్ యుఎస్ఏలో వర్క్ చేసిండ్రు, అక్కడ జాబ్ చేసిండ్రు, ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, తెగలని తండ్రి కొరకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిండ్రు అంటే. సో ఐ ఫీల్ లైక్ అబ్బా, అంత యుఎస్ లో అన్నేళ్ళు ఉద్యోగం చేసి అన్ని లక్షలు సంపాదించి కేసీఆర్ కొడుకు అనే పొగరు లేకుండా ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయిన మా అమ్మకి ఎంత గౌరవం ఇస్తుందంటే ఆయన గుణం ఎంత అత్యున్నతంగా ఉంటది. ఆ ఆకర్షణ అన్న వైపు నడిపించింది. చాలా సార్లు అన్నని కలవాలనుకున్నా కానీ ఓ జాబ్ తెచ్చుకొని ఒక ఏమంటారు కదా సక్సెస్ఫుల్ పర్సన్ గానీ అన్నని కలవాలని అమ్మ ఎన్నిసార్లు రా నేను ఫోటో దిగిస్తే అన్నతో కూడా దిగించాలి. బట్ ఎట్ ది ఎండ్ 2021 అన్ననే పిలిపించుకున్నారు. సోషల్ మీడియాలో నుంచి చేసే వర్క్ చూసి ఆశ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి తన ఆఫీస్ కి పిలిపించుకుని మీటింగ్ పెట్టారు. సో అన్న కోసం స్టార్ట్ చేసిన వర్క్, అన్నకి కనిపించాలి, అన్నతోనే శబాష్ అనిపించుకోవాలని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్నతో పాటు తెలంగాణ ప్రజల యావ కూడా ఎక్కువైంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అన్న కోసం పనిచేసినాం, ఇప్పుడు అన్న పక్షాన ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజల కోసం పోరాడు, అన్న కోసం సోషల్ మీడియాకి వచ్చు, అన్న కోసం పార్టీకి వచ్చు. అది తప్పు, ఒకవేళ బీఆర్ఎస్ తప్పైనా కానీ ఒప్పనే వాదిస్తావు మరి గట్టిగా అని చెప్పేసి వాదిస్తారు మీరని ఒక టాక్ ఉంది. నేను తప్పైనా ఉప్పు అని ఎప్పుడు అనలే. ఒకవేళ నాకు ప్రతి ఒక్కరు 100% కరెక్ట్ ఉన్నారండి, పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. ఒకవేళ నాకు అది ఒప్పు కాదనుకుంటే దాని మీద మాట్లాడను కానీ వాదించనైతే వాదించాను. ఒకవేళ నాకు పార్టీలో ఏదైనా అంటే పార్టీ నాయకుల నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే గమ్మునుంటా గానీ అది కరెక్ట్ అని అయితే వాదించను, కరెక్ట్ అని అయితే వాదించను. ఒక కేటీఆర్ అన్న కోసం మాత్రం ఎంత దాకైనా పోతా, అన్న తప్పు చేస్తాడని మాత్రం నేను అనుకోను. ఒక కేటీఆర్ అన్న పక్షాన మాత్రం ప్రతి విషయంలో ప్రతి పోతా, అది ఎంత దూరమైనా పోతా. నాకు స్టాండ్ ఉంటది, అన్న కోసం చావైనా సరే చంపాలైనా సరే. మా అన్న దగ్గరకు వస్తే బుక్కుండేది లేదు, ఆ స్టాండ్ నాది, అట్లా వెళ్ళిపోతా అంతే. నేను తప్పులు జరిగితే మాత్రం గమ్మునుంటాం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎలాగో ప్రశ్నిస్తారు, ఇంకా పార్టీ తరఫున మేము మాట్లాడలేము. ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున కన్వీనర్లు కూడా ఉన్నారు చాలా మంది. పావని గౌడ్ అలాగే, అంటే సోషల్ మీడియా వారియర్స్ అంటారు వీళ్ళని. ఇంకా పావని గౌడ్ కావచ్చు, సాయి చంద్ కావచ్చు, రజనీ సాయి చంద్ కావచ్చు, ఇంకా వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అంటే మీరు ఇంతగా సోషల్ మీడియా ట్విట్టర్లో అంతగా మీరు వాదిస్తూ ఉంటారు, ప్రతిదానికి మీరు స్పందిస్తూ ఉంటారు. విత్ ఇన్ సెకండ్స్ లో స్పందించే మీకెందుకు గుర్తింపు రాలేదు? మరి కేటీఆర్ అన్న మాకు చాలా గుర్తింపు ఇస్తారు అని అన్నారు కదా. అంటే ఇక్కడ రాజకీయాలు అన్నప్పుడు చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఓపిక పట్టాల్సింది అన్న మనుషులుగా మేమే. ఇప్పుడు బయటోడు ఎవడో వచ్చి ఉరుకులాడుతున్నాడని చెప్పి అన్నని మేము కూడా ఎందుకు ప్రెజరైజ్ చేయాలి? అన్నకు తెలుసు కదా మేము పడుతున్న కష్టం. ఇప్పుడు అంతెందుకండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఎందుకు ఇచ్చిండ్రు? సరైన టైం చూసుకొని ఇచ్చిండు కదా అన్న. ఒక టైం రావాలి దేనికైనా. ఇప్పుడు రాజకీయంగా ఒక మహిళను కానీ ఎవరినైనా కానీ ఒక పుషప్ చేయాలి, ఒక పదవి ఇవ్వాలి, లేకుంటే ఒక బాధ్యత ఇవ్వాలంటే టైం చూసుకొని అన్న ఇస్తాడు. మమ్మల్ని అడగలేదని ఇంకేం లేదు, అన్న ఉన్నాడు కాబట్టి నేను రాజకీయాలు ఉన్నా. కేటీఆర్ అనే ఒకే ఒక్క ధైర్యం, ఈ రోజు నేను ఈడికి వచ్చినా, ఈ రోజు ఆడపోయి మహిళా కమిషన్ తోనో పోలీసులతోనో కొట్లాడినా, వాళ్ళతోనో కొట్టించుకున్నా, కింద పడ్డా, ఏం చేసినా అన్న అనే ధైర్యం. పార్టీ అయినా బయటతోనైనా ఒక ఆడపిల్ల, మీకు తెలుసు అది ఏ ఫీల్డ్ అయినా ఆడపిల్లకు అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ నేను దాటుకొని వస్తున్నా ఒక్కొక్క స్టెప్ అంటే కేటీఆర్ అన్న అనే ధైర్యం. అన్న నాకు అంత ధైర్యం. అరే చాలా మంది ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా ఎందుకు రా భయ ఆ పిల్లతో, కేటీఆర్ కి చెప్తారు డైరెక్ట్ పోయి, మాతో మనకు ఎందుకు, ఆమె పని ఆమె చేసుకుంటది. అది బయటోడైనా లోపలోడైనా ఎవరైనా. మా మక్కలు కూడా నన్ను తడవరు, మా ఊర్లో కూడా నన్ను తడవరు. పోయి డైరెక్ట్ కేటీఆర్ చెప్పుకుంటది, ఆమెకు అంత యాక్సెస్ ఉంది, వద్దు
ఆమె నడవద్దనే ఒక ధోరణి ఉంది. అంటే అంత భయం వాళ్ళ లోపల పెట్టిందంటే నాకు గౌరవం ఇచ్చినట్లే కదా, ప్రాముఖ్యత ఇచ్చినట్లే కదా. అదే ప్రతిసారి గౌరవం ఎందుకైతే భయం అనుకోవాలి, దాన్నే దాదాగిరి అంటారేమో. దాదాగిరి కాదు అంటే నేను పోయి ఎవరిని కొట్టి నేను దందాలు చేయలేదండి. నేను ప్రతిపక్షంగా మాట్లాడుతున్నా, నాకు ఎదురొచ్చి నా ఇంటి మీద దాడి చేసే శక్తి అయితే ఎవరికి లేదు. అది బరాబర్ ఎందుకు లేదంటే కేటీఆర్ ఉన్నాడు అనే ధైర్యం. నా వెనకాల కేటీఆర్ ఉన్నాడు, ఆ పిల్ల వెనకాల కేటీఆర్ ఉన్నాడు, మనం తడవద్దు, ఆ పిల్ల పని ఆ పిల్ల చేసుకోపోతుంది. ఆ ధైర్యం ఎందుకు ఇచ్చిండు? ప్రతి ఒక్కరికి రాదు. నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీయెస్ట్ నేను అన్నదాకా పోయినా అంటే. మీకు పదవే గౌరవం అని కొన్నిసార్లు అనుకుంటారు, పదవి గౌరవం కాదు ప్రతిసారి. అక్కడ ఇచ్చే గుర్తింపు. చాలా మంది పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకి కూడా అన్న ఓకే బాగున్నారా అనే వరకు ఉంటుంది. మా దగ్గరికి వచ్చే వరకు అన్న అషా బాగున్నావా అని మాట్లాడిస్తారు, అమ్మ బాగున్నారా అని మాట్లాడిస్తారు. ప్రతిసారి పదవులు కోరుకోము, గౌరవాన్ని కోరుకుంటాం. ఇప్పుడు మొత్తానికైతే